హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్. గైస్, ఈరోజు అయితే మనం తెల్లాపూర్లో ఉన్నటువంటి ఏలియన్ స్పేస్ స్టేషన్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి ఈ ప్రాజెక్ట్ గురించి. సో అక్కడైతే ఉన్నాం అనమాట. అందులో ఒక రీసేల్ ఫ్లాట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నేను ఒక మోడల్ ఫ్లాట్ అనేది చూపిస్తానండి. అంటే ఇంటీరియర్స్ చేసింది కాదు, జస్ట్ టైల్స్ పెయింటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన ఒక ఫ్లాట్ అయితే నేను చూపిస్తాను, అంటే మీకు ఒక క్లారిటీ రావడం కోసం. సో ఇది వచ్చేసి రీసేల్ ఫ్లాట్ అండి. అండ్ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెళ్ళేసి ఈ మోడల్ ఫ్లాట్ ఏదైతే నేను చెప్పానో అది ఒకసారి చూద్దామండి ఈస్ట్ ఫేసింగ్లో. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంటైర్ కమ్యూనిటీ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను. అంటే పార్కింగ్ ఏంటి, కమ్యూనిటీ ఎలివేషన్ ఎలా ఉంది, లోపల ఎలా ఉంది, ఇదంతా కూడా మనం చూద్దాము. ఇంకా వర్క్స్ అనేవి నడుస్తున్నాయండి. మనకి ఏదైతే చెప్పారో రీసేల్కి ఏదైతే ఫ్లాట్ ఉందో అది వచ్చేసి వర్క్స్ నడుస్తూ ఉందన్నమాట. టైల్స్ కూడా వేయలేదు. సో అది కంప్లీట్ అవ్వడానికి మనకి ఇంకా 3 to 4 months అయితే పడుతుంది. సో ఈ లోపు నేను మీకు రెడీ అయిపోయిన ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఒకసారి చూపిస్తాను. సో దట్ మీకు కూడా ఏంటంటే క్లారిటీ వస్తుంది అనమాట బిఫోర్ సైట్ విజిట్. సో ఇప్పుడు వెళ్ళేసి మనం ఒకసారి చూద్దాం. ఇది ప్రాజెక్ట్ ఎలివేషన్ అనమాట. మీకు ఎగ్జాక్ట్గా తెల్లపూ సర్కిల్ ఉంది కదా, అక్కడ నుంచి 1.7 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనకి ఇది. సో జస్ట్ బిసైడ్ నివీ గార్డెన్స్ విల్లాస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఎస్ షేప్లో అయితే ఉంటుందండి. ఇదంతా మీకు ఇన్సైడ్ వ్యూ అనమాట. సో ఆల్రెడీ కొంతమంది అయితే స్టే చేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక మోడల్ ఫ్లాట్ అయితే చూపిస్తాను. ఇది మనకి ఎంట్రెన్స్ అండి. దీనికి 2 ఎంట్రెన్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓనర్ది, ఒకటి వచ్చేసి ఎవరైతే మెయిడ్ ఉంటారో వాళ్ళకి సపరేట్గా వాష్రూమ్ అండ్ వాల్ రూమ్ అయితే సపరేట్గా ఉంటుంది. సైజ్ వచ్చేసి మీకు 2132 SFT అండి. ఇన్ ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎంటైర్ ఫ్లాట్ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి మీకు డైనింగ్ ఏరియా ఫాలోడ్ బై బాల్కనీ ఉంటుందండి. బాల్కనీ వ్యూ మాత్రం మీకు ఇన్సైడ్ కమ్యూనిటీ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మీకు కిచెన్ ఉంటుందండి. కిచెన్ ప్లాట్ఫామ్ మనమే చేయించుకోవాలి. సో కిచెన్ విత్ యూటిలిటీ అండ్ ఈ కిచెన్ దగ్గరే మీకు వచ్చేసి మెయిడ్ రూమ్ ఏదైతే ఉందో అది కూడా ఉంటుందండి. నేను అది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే కిచెన్ చూసేద్దాము. సో ఇప్పుడు మీకు ఇలా రాగానే, అంటే యూటిలిటీ దగ్గరికి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది ఒక ఎంట్రన్స్ డోర్ అనమాట. మెయిడ్కి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండి మేము సైట్ విజిట్ ప్లాన్ చేయాలనుకున్నా, లేదా ఈ ఫ్లాట్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలన్నా, ఎప్పుడు హ్యాండ్ అవుట్ చేస్తారన్నా, లోన్ ఎంత ఉంది, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇది వచ్చేసి మీకు 3 BHK ఉంటుందండి. మెయిడ్ రూమ్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. సో ఇది స్పేషియస్గా ఉంటుందండి. మీకు ఇక్కడ చూస్తే కంప్లీట్ గ్లాస్ వాల్ అయితే వచ్చేస్తుంది. సో ఇందులో మనకి వాష్రూమ్ అనే దానిలో మనకి టబ్ అయితే వస్తుంది అన్నమాట, బాత్ టబ్. సో ఇక్కడ కూడా మీకు వాల్ కాకుండా కంప్లీట్ గ్లాస్ వాల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి విత్ వాష్రూమ్ అండ్ బాల్కనీ ఉంటుంది. సో బాల్కనీ వ్యూ ఏదైతే మనం ఇందాక డైనింగ్ ఏరియా ఉందో, సో అక్కడ బాల్కనీకి ఇది బాల్కనీకి సేమ్ వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఆ మాస్టర్ బెడ్రూమ్ అయిపోయిందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది, అలాగే బాల్కనీ కూడా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీకు వాష్రూమ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ అయితే ఉంటుంది. ఇక్కడ బాల్కనీ నేను కంప్లీట్ వ్యూ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. సో బయటికి రాగానే మనకైతే న్యాచురల్ లేక్ వ్యూ అయితే ఉంటుంది. సో అలాగే మనకి ఇక్కడ ఇదంతా చూసుకోవచ్చు, పార్కింగ్ అండ్ అక్కడంతా ఏంటంటే మీకు పార్క్, సిట్అవుట్ ఏరియాస్, ఎమ్యూనిటీస్ అన్నీ కూడా అటు ఇస్తారండి మీకు. ఈ 3 BHKలో మీకు 1 కామన్ వాష్రూమ్ వస్తుంది. రిమైనింగ్ 2 బెడ్రూమ్స్కి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ బాల్కనీ ఉంటుంది. ఈ బెడ్రూమ్కి మాత్రం మీకు నో వాష్రూమ్, నో బాల్కనీ అండి. ఇలా గ్లాస్ వాల్ లాగా అయితే వస్తుందన్నమాట. సో వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ప్రాపర్టీ ఆర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను.